ఏమైందమ్మా? నీకేమైందమ్మా? త్వరగా తీసుకురండి. ఇదిగో సూర్య, మంచినీళ్ళు తగనానమ్మా. అమ్మమ్మ గారు. నానమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఈరోజు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నావా? హాస్పిటల్కి వెళ్దాం అమ్మమ్మ. అమ్మా, డాక్టర్కి ఫోన్ చేస్తాను. వద్దు నాగో. కూర్చోమ్మా. సూర్య, సమంత, మీరిద్దరూ నాతో రండి. ఎక్కడికి ఏ పని మీద బయలుదేరినా మీతో చెప్పకుండా వెళ్లేదాన్ని కాదు. అలాంటిది ఇవాళ మన మనవడి పెళ్లి అనే ఆనందంలో మీతో చెప్పకుండా బయలుదేరాను. దాని ఫలితమేమో ఇది. ఇక మీదట ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్నీ నిర్విఘ్నంగా జరగాలని ఆశీర్వదించండి ప్రొపరేటర్ గారు. అమ్మ సామాన్య, ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చోవాలి. ముందు నువ్వు కూర్చోమ్మరా. ఏంటిది? తను కారెక్కడమేంటి? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు సామాన్యకి సూర్యకి పెళ్లి కాబోతుందని తెలిసి ఇలా అడగడం ఏంటి? అమ్మ సామాన్య, నువ్వు రా అమ్మ, రా రా. ఆ పప్పులేం ఉడకో. సూర్యకి శాంకి పెళ్లి. చెల్లి, పెళ్లి ఎవరితో ఎవరికి జరగబోతుందనేది అదంతా కళ్యాణ మండపంలో తేలుతుంది. ముందు నువ్వు తప్పుకో. తప్పుకోనుగాక తప్పుకోను. పద్మ, సూర్యుని పిల్లమ్మ. సరే పిన్ని. పద్మ, అమ్మా, శుభమాని కళ్యాణ మండపానికి వెళ్తుంటే అనవసరమైన రచ్చ చేయకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,